భారతదేశ ప్రజలందరి శ్రేష్ఠ దృష్టిలో పెట్టుకుని రాయబడ్డ రాజ్యాంగం. మన దేశంలో అనేక కులాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. మన దేశంలో అనేక మతాలు ఉన్నాయి, మీకు తెలుసు. మన దేశంలో అనేక భాషలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి, అనేక సంస్కృతులు ఉన్నాయి, అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. మరి ఇన్ని వైరుధ్యాల మధ్య అనేక భాషలు, అనేక మతాలు, అనేక కులాలు, అనేక భాషలు, అనేక సంస్కృతులు, అనేక సాంప్రదాయాల మధ్య 120 కోట్ల మంది భారతీయులు ఈ రోజు కూడా కలిసిమెలిసి ఉంటున్నారంటే దానికి ఏకైక కారణం భారత రాజ్యాంగం అనే విషయాన్ని ప్రపంచం మన దేశ రాజ్యాంగం గొప్పదని చెప్తున్నది. మనలో మనకి ఇన్ని తేడాలున్నా మనమందరం ఒక జాతిగా 120 కోట్ల మంది భారతీయులు ఇవాళ రాజ్యాంగం వల్ల ఐకమత్యంతో ఉంటున్నాం. మరి అట్లాంటి రాజ్యాంగం కొందరికి అనుకూలంగా ఉన్నట్ట, అందరికి అనుకూలంగా ఉన్నట్ట? అందరికి అనుకూలంగా ఉన్నట్టు. ఈ రాజ్యాంగాన్ని రాసింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. ఆయన రాజ్యాంగం రాసినంత మాత్రాన్ని రాజ్యాంగం ఫైనల్ అయిందా? కాలేదు. ఆయన రాజ్యాంగం రాసిన తర్వాత అనేకమైన చర్చలు జరిగినాయి. చాలా మంది ఏమనుకుంటారంటే అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి వచ్చింది కాబట్టి ఈ రాజ్యాంగం ఎస్సీ ఎస్టీకి అనుకూలంగా రాసిందని చెప్పి చాలా మంది అనుకుంటారు. అది పొరపాటు. ఆ వాదన తప్పు. అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ వచ్చినప్పుడు కూడా మొత్తం భారతదేశ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని మన దేశ ప్రజలందరూ శ్రేష్ఠ దృష్టిలో పెట్టుకొని అందరి కోసమే ఆ రాజ్యాంగం రాసింది. అందుకే ఆ రాజ్యాంగం భారతదేశంలో ఆమోదించబడింది. రాసింది అంబేద్కరే, కానీ ఆమోదించిన అంబేద్కర్ గారు దీన్ని అర్థం చేసుకోవాల్సింది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాణంలో 2 సంస్థల పాత్ర ప్రధానమైంది. ఒకటి రాజ్యాంగ పరిషత్. మీరు 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ చదువుకుంటారు. భారత రాజ్యాంగ నిర్మాణం కోసం రాజ్యాంగ పరిషత్ ఏర్పడ్డది. రాజ్యాంగ పరిషత్ చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, మీకు తెలుసు. అట్లాగే రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడ్డది. ఈ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్. ఒకటి డ్రాఫ్టింగ్ కమిటీ, రెండవది రాజ్యాంగ పరిషత్ కమిటీ. రాజ్యాంగ పరిషత్ చైర్మన్ ఎవరు? రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ అంటే రాజ్యాంగ చైర్మన్ ఎవరు? అంబేద్కర్. ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి, 2 సంస్థలు గుర్తుపెట్టుకోండి. ఒకటేమో రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ, దీని చైర్మన్ ఎవరు? అంబేద్కర్, అంటే ఆయన రాజ్యాంగం రాయాలి. రెండోది రాజ్యాంగ పరిషత్ కమిటీ, దాని చైర్మన్ ఎవరు? రాజేంద్ర ప్రసాద్. మరి ఆయన ఏం చేయాలి? రాజ్యాంగాన్ని మంచి చెడును చూసి ఆమోదించాలి. కాబట్టి ఆమోదించే బాధ్యత బాబు రాజేంద్ర ప్రసాద్, రాసే బాధ్యత ఎవరిది? అంబేద్కర్. సో రాజ్యాంగ పరిషత్ రాజేంద్ర ప్రసాద్ చైర్మన్ ఉన్నాడు, ఆయన రాజ్యాంగాన్ని ఆమోదించాలి. రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ బట్టి రాజ్యాంగం రాయాలి. అట్లా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఒక రాజ్యాంగాన్ని పేపర్ మీద రాసి ఆ రాజ్యాంగాన్ని తీసుకెళ్లి ఎవరికి ఇచ్చిండు? అంబేద్కర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చేతికి ఇచ్చిండు. ఆయన చేతికి ఇచ్చిన తర్వాత ఆ రాజ్యాంగ పరిషత్ మీటింగ్ పెట్టిండు రాజేంద్ర ప్రసాద్. అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు, మనకు సమర్పించిండు. మరి రాజ్యాంగాన్ని మనం ఆమోదిద్దాం, ఎంతమంది మీరు దీనికి ఆమోదం తెలుపుతారని చెప్పేసి ఆయన చర్చ పెడితే ఆ రోజు ఆ చర్చలో 299 మంది సభ్యులు పాల్గొన్నారు. ఆ 299 మంది సభ్యులు పాల్గొని ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా చదివి ఆ 299 మందిలో 284 మంది సభ్యులు అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం మన దేశానికి సరిపడే రాజ్యాంగం కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మేము ఆమోదిస్తున్నామని చెప్పేసి 284 మంది సభ్యులు ఆ రాజ్యాంగం మీద సంతకం చేసిండు. మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 299. దానికి ఆమోదం తెలిపిన సంఖ్య ఎంత? 84. వ్యతిరేకించిన సంఖ్య ఎంత? 15 మంది. కాబట్టి ఆమోదించిన వాళ్ళు ఎక్కున్నారా, వ్యతిరేకించిన వాళ్ళు ఎక్కున్నారా? ఆమోదించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి బాబు రాజేంద్ర ప్రసాద్ ఏం చేసినంటే 299 మందిలో 284 మంది సభ్యులు ఈ రాజ్యాంగాన్ని ఆమోదించింది. కాబట్టి మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు ఈ రాజ్యాంగాన్ని ఆమోదించాలని చెప్పేసి ఆయన 1949 నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగ పరిషత్ చైర్మన్ హోదాలో మన రాజ్యాంగం మీద ఆమోద ముద్ర వేసి పడేసింది. ఆయన చేసిన ఆమోద ముద్ర తర్వాత 1950 జనవరి 26 నుండి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మొత్తం ఈ ప్రక్రియలో అంబేద్కర్ తన వర్గాలకు అనుకూలంగా రాసిందా రాజ్యాంగం? అందరికి అనుకూలంగా రాసిందా? ఒకవేళ అంబేద్కర్ కొన్ని వర్గాలకు అనుకూలంగా రాస్తే 284 మంది సభ్యులు రాజ్యాంగాన్ని అంగీకరించే వాళ్ళ? మరి రాజ్యాంగ పరిషత్తులో అందరూ ఎస్సీలే ఉన్నారా, ఎస్టీలే ఉన్నారా, బీసీలే ఉన్నారా, లేదా క్రిస్టియన్సే ఉన్నారా, ముస్లింసే ఉన్నారా, హిందువులే ఉన్నారా? కాదు. ఆ 299 మంది సభ్యుల్లో అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఈసీలు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, హిందూస్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ సభ్యులే ఉన్నారు. వాళ్ళందరి అభిప్రాయం మేరకే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి రాజ్యాంగం కొందరికి అనుకూలంగా ఉందా, అందరికి అనుకూలంగా ఉందా? అందరికి అనుకూలంగా ఉంది. మరి ఇప్పుడు భారతదేశంలో ఉన్న 120 కోట్ల మంది భారతీయులను ఐకమత్యంగా ఉంచబడుతున్న రాజ్యాంగం, భారతదేశంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ఉపయోగపడుతున్న రాజ్యాంగం, భారతదేశంలోని మేధావులందరి చేత ప్రశంసించబడుతున్న రాజ్యాంగం, ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగంగా కీర్తించబడుతున్న రాజ్యాంగం ఒక్కరికి మాత్రం నచ్చట్లేదు. ప్రపంచానికి మొత్తానికి రాజ్యాంగం నచ్చింది, గొప్పదని చెప్తున్నారు. భారతదేశంలోని మేధావులందరూ ఇంతకంటే గొప్ప రాజ్యాంగం రాదు అని చెప్తున్నారు. భారతదేశంలో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు మా రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యాంగం అని చెప్తే ఒక్కరికి మాత్రం ఆ రాజ్యాంగం నచ్చట్లేదు. ఎవరా ఒక్కరు? ఎవరా ఒక్కరు? తెలుసా కేసీఆర్ మీకు?
మరి ఆయనకు ఎందుకు నచ్చట్లేదు? ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచాన్ని మొత్తం నచ్చిన రాజ్యాంగం, దేశాన్ని మొత్తం రాసిన రాజ్యాంగం ఈయనకు ఎందుకు నచ్చట్లేదు? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన చెప్పిన కారణం ఏంటంటే, ఆయన మనసులో 2 కారణాలు ఉన్నాయి. ఆయన మనసులో ఉన్న కారణాలు ఆయన బయట చెప్పరు, మనసులోనే పెట్టుకుంటాడు, కానీ ఆ పని చేసుకుంటూ పోతాడు ఆయన. కానీ బయటకు ఒక కారణం చెప్పిండు. ఆ బయటకు చెప్పే కారణంలో నిజాయితీ ఉన్నదా లేదా అనే విషయం మనం అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. ఒకవేళ దాన్ని అర్థం చేసుకొని ఆలోచించకపోతే ఆయన మాటలనే మనం బలపరిచినట్టు, ఆయన మాటలు మనం అంగీకరించినట్టు అవుతుంది. కాబట్టి ఆయన చెప్పిన కారణం ఏంటంటే, భారత రాజ్యాంగాన్ని ఇప్పుడు మార్చాలి, దాని స్థానంలో నూతన రాజ్యాంగం రాసుకోవాలి. అయితే ఈ రాజ్యాంగం ఎవరి కోసం మార్చాలని నేను మాట్లాడుతున్నానంటే, ముందుగా ఎస్సీ రిజర్వేషన్ 19% పెంచాలి కాబట్టి ఎస్సీల కోసమే నేను రాజ్యాంగం మార్చాలంటున్నా అన్నాడు. నెంబర్ 2, ఎస్టీలు గిరిజనులు వాళ్ళ రిజర్వేషన్లు 12% పెంచాలి కాబట్టి వాళ్ళ కోసమే రాజ్యాంగం మార్చాలంటున్నాడు. నెంబర్ 3, బీసీల్లో ఎన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళ జనాభా లెక్కలు ఎంత ఉన్నాయి, వాళ్ళ రిజర్వేషన్ ఎంత శాతం ఉన్నది, ఆ లెక్కలన్నీ బయటికి తీయాలి కాబట్టి నేను బీసీల కోసమే రాజ్యాంగం మార్చాలంటున్నాడు. నెంబర్ 4, ముస్లింల రిజర్వేషన్ 12% పెంచాలి కాబట్టి ముస్లింల కోసమే రాజ్యాంగం మార్చాలంటున్నాడు. నెంబర్ 5, చివరిగా పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమాన అవకాశాలు ఇవ్వాలి కాబట్టి ఈ స్త్రీల కోసమే రాజ్యాంగం మార్చాలని చెప్పేసి మాట్లాడింది. మొత్తంగా ఎంతమంది కోసం, ఎన్ని వర్గాల కోసం? 5 వర్గాలు. ఎవరెవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, ఫైనల్ గా స్త్రీల కోసం. ఈ 5 వర్గాల కోసమే నేను రాజ్యాంగం మార్చాలని చెప్పేసి మాట్లాడుతున్నా, నా కోసం కాదు అని చెప్పేసి ఆయన చెప్పింది. మరి ఆయన మాటల్లో నిజాయితీ ఉందా? వీళ్ళకు ఈ 5 వర్గాలకు మేలు చేయడానికి భారత రాజ్యాంగం అడ్డుపడుతుందా? ఈయన ఏమైనా మేలు చేస్తే రాజ్యాంగం అడ్డుకొని దాన్ని రద్దు చేస్తుందా అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. 5 వర్గాలకు సంబంధించిన విషయాలు 5 నిమిషాలు లోపల ముగించి మన మీటింగ్ క్లోజ్ చేసుకుందాం. ఎక్కువసేపు నేను మాట్లాడాను, మిమ్మల్ని కూడా విసిగించాను. నెంబర్ 1, ఆయన ఎస్సీ రిజర్వేషన్లను 19% పెంచాలి కాబట్టి ఎస్సీల కోసం రాజ్యాంగం మార్చాలని చెప్పి మాట్లాడింది. అసలు ఎస్సీ రిజర్వేషన్లను జనాభా దామాషం పెంచుకోమని రాజ్యాంగమే చెప్తున్నది. ఎవరి జనాభా ఎంత ఉంటుందో వాళ్ళకి అంత శాతం రిజర్వేషన్లు ఇవ్వచ్చని రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. ఆ లెక్కన కేసీఆర్ కనుక ఒకవేళ రిజర్వేషన్ పెంచితే రాజ్యాంగం వద్దని చెప్తుందా? రాజ్యాంగం అడ్డుపడుతుందా? రాజ్యాంగం రద్దు చేస్తుందా? ఈ 3 జరగవు. మరి ఎస్సీ రిజర్వేషన్ పెంచుకునే అధికారం ఎవరికి ఉంది? కేసీఆర్ గారికి ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో ఎస్సీల జనాభా ఎంత? 19%. ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్ శాతం ఎంత? 15%. ఇప్పుడు 15 ఎంతకు పెంచాలి? 19కి పెంచాలి కేసీఆర్ లెక్క ప్రకారం. ఆయన ఎంత పెంచుతా అంటున్నాడు? 19 పెంచుతున్నాడు. ఎస్సీల జనాభా 19% ఉంది, ఎస్సీ రిజర్వేషన్ లో 15% ఉంది. దానివల్ల ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి 15% రిజర్వేషన్ 19% పెంచాలి, అందుకోసం రాజ్యాంగం మార్చాలని చెప్పేసి మాట్లాడింది. మరి ఇప్పుడు 15 నుండి 19 పెంచుకునే అధికారం ఎవరికి ఉన్నది? కేసీఆర్ గారికి ఉంది. ఎట్లా చెప్పగలుగుతున్నాం? ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మన పక్క రాష్ట్రం తమిళనాడు. మీ అందరు తమిళనాడు రాష్ట్రం తెలుసా? తమిళనాడులో ఆ రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 18% ఉన్నారు. అక్కడ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అమలు చేస్తుంది? 18% అమలు చేస్తున్నది. భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఎస్సీల జనాభా 21%. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం 21% రిజర్వేషన్ అమలు చేస్తున్నది. పంజాబ్ లో 29% జనాభా ఉంటే పంజాబ్ రాష్ట్రం 29% రిజర్వేషన్ అమలు చేస్తున్నది. మరి తమిళనాడులో 18 ఉంటే 18% రిజర్వేషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నప్పుడు, మరి ఉత్తరప్రదేశ్ లో 21% ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం 21% రిజర్వేషన్ అమలు చేస్తున్నప్పుడు, పంజాబ్ లో 29% ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం 29% రిజర్వేషన్ అమలు చేస్తున్నప్పుడు, తెలంగాణలో 19% ఉంటే 19% రిజర్వేషన్ ఎవరు అమలు చేయాలి? మరి కేసీఆర్ చేస్తుండే ఆ పని? అధికారం ఎవరి చేతిలో ఉంది? నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మరి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటున్నా? తీసుకోవట్లేదు అంటే రాజ్యాంగంలో లోపం ఉందా? కేసీఆర్ లోపం ఉందా? కేసీఆర్ లోపం ఉంటే కేసీఆర్ మార్చాలా, రాజ్యాంగాన్ని మార్చాలా? పరిష్కారం దొరికిందా, దొరకలేదా? ఆయన చెప్పేది నిజమా అబద్ధమా? మనం పక్కదారి పట్టించాలని చెప్తున్నాడా లేదా మనం న్యాయం చేయడం చెప్తున్నాడా? పక్కదారి పట్టించని చెప్తున్నాడు. కాబట్టి ఎస్సీల విషయంలో ఆయన చెప్తున్నది 100% తప్పు. ఇక రెండవది ఎస్టీ రిజర్వేషన్లు. ఎస్టీలు తెలంగాణలో 10% జనాభా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు 6% రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. మరి 6 నుండి ఎంత కావాలి? ఇప్పుడు 10 కావాలి. 10 పెంచే అధికారం ఎవరికి ఉన్నది? కేసీఆర్ గారికి ఉంది. కేసీఆర్కి ఉందని ఎందుకు అంటున్నామంటే, ముఖ్యమంత్రి సీట్లో ఆయనే కూర్చున్నాడు, ముఖ్యమంత్రికి ఆ హోదా ఉందని చెప్పేసి మనం చెప్తున్నాం. ఎందుకు ఆ మాట అంటున్నామంటే, 35 సంవత్సరాల క్రితం ఎస్టీలకు 4% రిజర్వేషన్లే ఉండే. 35 ఏళ్ల క్రితం మన తెలుగు నేలకు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యిండు. మీ అందరికి ఎన్టీ రామారావు తెలుసా? ఆయన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఎస్టీల జనాభా 6% ఉండే, కానీ ఎస్టీ రిజర్వేషన్ ఎంత శాతం ఉంది? 4% ఉండే. కాబట్టి ఎన్టీ రామారావు బాగా ఆలోచించి వీళ్ళ జనాభా, గిరిజన జనాభా 6% ఉంటే వీళ్ళ 4% రిజర్వేషన్ అమలు కావడం వల్ల ఈ వర్గాలకు చదువుకునే అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఈ రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి ఆయన ప్రత్యేక జీవో తీసి 4% ఉన్న రిజర్వేషన్ ఎంత పెంచిండు? 6% రిజర్వేషన్లు ఇచ్చిండు. ఇప్పుడు ఎంత అమలు జరుగుతున్నది? 6% అమలు జరుగుతున్నది. ఈ రిజర్వేషన్ పెంచింది ఎవరు? ఎన్టీ రామారావు పెంచిండు. ఏ హోదాలో పెంచిండు? ముఖ్యమంత్రి హోదాలో పెంచిండు. మరి ఇవి ఎన్నేళ్ళుగా అమలు జరుగుతున్నది? 35 ఏళ్ళుగా అమలు జరుగుతున్నాయి. మరి ఈ 35 ఏళ్లలో భారత రాజ్యాంగం తప్పని చెప్పిందా? చెప్పలేదు. దీన్ని రద్దు చేసిందా? చేయలేదు.
మరి ఎన్టీ రామారావుకు 4% రిజర్వేషన్లు 6% పెంచే హక్కు ఉన్నప్పుడు మరి 6% రిజర్వేషన్ ఇప్పుడు 10% పెంచే అధికారం ఎవరికి ఉంది? ఏ హోదాలో ఉంది? ముఖ్యమంత్రి హోదాలో ఉంది. ఇప్పుడు 6ను 10 ఎవరు చేయాలి? కేసీఆర్ చేయాలి. మనకు ప్రామిస్ చేసింది ఎవరు? కేసీఆర్. దాన్ని పెంచాల్సింది ఎవరు? కేసీఆర్. అధికారం ఎవరి చేతిలో ఉంది? కేసీఆర్ చేతిలో ఉంది. మరి ఆ పని ఆయన చేస్తున్నా? చేయట్లేదు అంటే ఆయన లోపం ఉందా? రాజ్యాంగం లోపం ఉందా? మరి కేసీఆర్ లోపం ఉంటే కేసీఆర్ మార్చాలా? రాజ్యాంగాన్ని మార్చాలా? మరి కేసీఆర్ ను ఎస్టీ ప్రజలు మార్చుకోవాలా? రాజ్యాంగాన్ని మార్చుకోవాలా? కేసీఆర్లే మార్చుకోవాలి. దీని పరిష్కారం ఏంలో ఉంది? కేసీఆర్ మార్చడం ఉందా? రాజ్యాంగం మార్చడం ఉందా? కేసీఆర్ మార్చడం ఉంది. మరి ఎస్టీల విషయాన్ని చెప్తున్నది సత్యమా అసత్యమా? నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా? కేసీఆర్ అబద్ధం చెప్పి మనల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అనుకుంటే రిజర్వేషన్లు పెంచవచ్చు, మరి పెంచుతున్నాడా? పెంచట్లేదు. కాబట్టి ఎస్టీ విషయంలో ఆయన చెప్పేది తప్పని చెప్పేసి ఈ సందర్భంగా మీ విజ్ఞప్తి చేస్తూ, ఇక 3వ విషయం బీసీల యొక్క జనాభా లెక్కలు బయటకు తీయాలి, అందుకోసం రాజ్యాంగం మార్చాలని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మరి బీసీల జనాభా లెక్కలు బయటికి తీయడానికి రాజ్యాంగం అడ్డుపడుతుందా? అస్సలు అడ్డుపడదు. ఎందుకు? ఇంతకుముందు కేసీఆర్ లెక్కలు తీసిండు, లెక్కలు చెప్పిండు. ఎప్పుడు చెప్పిండు? తెలంగాణ వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే జరిపించిండు కేసీఆర్. మీ అందరూ తెలుసు. సమగ్ర కుటుంబ సర్వే జరిపించినప్పుడు ప్రభుత్వాధికారులందరూ మన ఇళ్లకు వచ్చి మన తండ్రి పేరు ఏం పేరు, మన తల్లి పేరు ఏం పేరు, మన కుటుంబంలో ఎంతమంది సభ్యులు, మనది ఏ కులము, మనకి ఎంత భూమి ఉంది, ఎన్ని వాహనాలు అని రాసి ఆ లెక్కలను తీసుకొని లాస్ట్ ఇంటి డోర్ మీద ఏ వేసిండు? ఒక స్టిక్కర్ అతికేసి వెళ్ళిపోయింది. ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుపోయి ఎవరికి ఇచ్చిండు? కేసీఆర్కి ఇచ్చిండు. మరి కేసీఆర్కి ఇవ్వడం వల్ల కేసీఆర్ ఆ జనాభా లెక్కలను తీసుకొని తెలంగాణ జనాభా లెక్కలు ప్రకటన చేసిండు. తెలంగాణ జనాభా 3,65,00,000 జనాభా. ఈ 3,65,00,000 జనాభాలో 52% బీసీ కులాల ప్రజలు ఉన్నారని చెప్పేసి కేసీఆర్ లెక్కలు చెప్పిండు. అలాగే తెలంగాణలో 3,000 కులాలు ఉంటే ఈ 3,000 కులాల్లో 116 బీసీ కులాలు ఉన్నాయని చెప్పేసి కేసీఆర్ లెక్క చెప్పిండు. ఇవన్నీ లెక్కలు తీసి చెప్పిండా? అంచనా వేసి చెప్పిండా? లెక్కలు తీసే చెప్పిండు. మరి ఆయన లెక్కలు తీయడానికి రాజ్యాంగం అడ్డుపడ్డదా? రాజ్యాంగం వద్దని చెప్పిందా? రాజ్యాంగం రద్దు చేసిందా? చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఒకవేళ లెక్కలు తీయాలనుకుంటే రాజ్యాంగం అడ్డుపడుతుందా? మరి ఆయన లెక్కలు తీస్తున్నాడా? లెక్కలు చెప్తున్నాడా? రిజర్వేషన్ పెంచుతాడా బీసీలకు? పెంచట్లేదు. మరి కేసీఆర్ లోపం ఉందా? రాజ్యాంగం లోపం ఉందా? మరి తెలంగాణలో బీసీల జనాభా 52%. మరి బీసీలకు ఉన్న రిజర్వేషన్లు ఎంత? 27%. జనాభా ఎంత? 52. రిజర్వేషన్లు ఎంత? 27. లాభం జరుగుతుందా? నష్టం జరుగుతుందా? వాస్తవానికి బీసీలకు ఎంత రావాలి? 52% రావాలి. జనాభా 52% ఉంటే రిజర్వేషన్ కూడా 52% రావాలి. మరి కేసీఆర్ ఇస్తున్నది ఎంత? 27% రిజర్వేషన్ ఇస్తున్నారు. మన పక్క రాష్ట్రం తమిళనాడులో బీసీలు 50% ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి 50% రిజర్వేషన్ ఇస్తున్నాడు. మరి తెలంగాణలో 52% ఉంటే కేసీఆర్ ఎంత ఇవ్వాలి? 52% ఇవ్వాలి. మరి ఎంత ఇస్తున్నాడు? నష్టం చేసిండా? లాభం చేసిండా? మరి కేసీఆర్ లోపం ఉందా? రాజ్యాంగం లోపం ఉందా? బీసీలు రాజ్యాంగాన్ని మార్చుకోవాలా? కేసీఆర్ మార్చుకోవాలా? లాస్ట్ చివరికి ముస్లిం సంబంధించిన విషయం. ముస్లింల జనాభాకు 12%. వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్ రావాలి? 12% రిజర్వేషన్ రావాలి. ఇప్పుడు ఎంత శాతం రిజర్వేషన్లు ఉన్నాయి? 4% రిజర్వేషన్ ఉన్నాయి. ఈ 4% వాళ్ళకి ఎవరు ఇచ్చిండు? రాజశేఖర రెడ్డి ఇచ్చిండు. రాజశేఖర రెడ్డి ఏ హోదాలో ఇచ్చిండు? ఏ పదవిలో ఇచ్చిండు? ముఖ్యమంత్రి హోదాలో. అసలే ఏం లేని రిజర్వేషన్ 4% ముఖ్యమంత్రి హోదాలో రాజశేఖర రెడ్డి కల్పించినప్పుడు మరి 4ను 12% చేసే అధికారం ఎవరి చేతిలో ఉంది? ఏ హోదాలో ఉంది? చేయవచ్చా? చేయకూడదు. ఆయన మరి ఆయన పని చేస్తుండా? మరి ఆ పని చేస్తుందంటే కేసీఆర్ లోపం ఉందా? రాజ్యాంగం లోపం ఉందా? కేసీఆర్ లోపం ఉంటే ముస్లిం ప్రజలు కేసీఆర్ మార్చుకోవాలా? రాజ్యాంగాన్ని మార్చుకోవాలా? కేసీఆర్నే మార్చుకోవాలి. కాబట్టి ముస్లింల విషయంలో ఆయన చెప్తున్నది సత్యమా అబద్ధమా? అబద్ధమే చెప్తున్నాడు. చివరిగా మహిళలకు సంబంధించిన విషయం. పురుషులతో పాటు స్త్రీలకు సమాన అవకాశాలు ఇవ్వాలి కాబట్టి ఈ రాజ్యాంగం స్త్రీల కోసం మార్చాలని చెప్పేసి మాట్లాడి కేసీఆర్. ఎవరితో సమాన అవకాశాలు? పురుషులతో. ఎవరికి సమాన అవకాశాలు ఇవ్వాలి? స్త్రీలకు సమానం. ఇప్పుడు తెలంగాణ జనాభాలో సగభాగం ఎవరున్నారు? సగభాగం పురుషులు ఉంటే మిగతా సగభాగం స్త్రీలు, అంటే 50% స్త్రీలు ఉన్నట్టు. మరి కేసీఆర్ లెక్క ప్రకారం ప్రతి 100 అవకాశాల్లో 50% అవకాశాలు ఎవరికి ఇవ్వాలి? స్త్రీలకు ఇవ్వాలి. మరి కేసీఆర్ పని చేసిండా? ఆ పని చేస్తే మహిళల గురించి మాట్లాడాలి. మరి ఆయన పని చేసిండా? ఆయన పురుషులతో స్త్రీలను సమానంగా గౌరవించిండా? గౌరవించలేదు. ఎందుకు గౌరవించలేదంటే 2014 ఆయన ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ పరిపాలించడానికి 18 మంది మంత్రులను పెట్టుకున్నాడు. 2014 నుండి 2018 వరకు 18 మంది మంత్రులను పెట్టుకుని తెలంగాణ కేసీఆర్ పరిపాలించాడు. మరి ఆ 18 మంది మంత్రుల్లో ఒక్క మహిళను మంత్రిగా తీసుకున్నాడా? ఒక్క మహిళను తీసుకున్నాడా? తీసుకోలేదు. మరి 18 మంది మంత్రులను పెట్టుకుని ఒక్క మహిళను తీసుకోలేదంటే స్త్రీలను గౌరవించిందా? అవమానించిందా? మరి అట్లా అవమానించిన వ్యక్తికి మహిళల గురించి మాట్లాడే హక్కు ఉందా? లేదు. పోనీ ఫస్ట్ టైం పూర్తి అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు కూడా కేసీఆర్ దగ్గర 18 మంది మంత్రులు ఉన్నారు. మరి 18 మందిలో 50% అంటే సగభాగం అంటే ఎన్ని మంత్రి పదవులు రావాలి మహిళలకు?
ఎన్ని రావాలి? 9 రావాలి. 18లో 50% అంటే ఎంత? 9. ఇప్పుడు కేసీఆర్ ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి? మహిళలకు 9 ఇవ్వాలి. మరి ఎన్ని ఇచ్చిండు? 2 ఇచ్చిండు. ఎవరు 2 మంత్రులు? ఒక ఆమె విద్యాశాఖ మంత్రి ఎవరు? సబితా ఇంద్రారెడ్డి. గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. ఎంతమంది ఉన్నారు? మరి వాస్తవంగా ఎన్ని రావాలి? మహిళలకు 9 రావాలి. ఇచ్చింది ఎంత? 2. మరి పురుషులు ఎంతమంది ఉన్నారు? 16 మంది ఉన్నారు. మహిళలు ఎంతమంది ఉన్నారు? మరి సమానంగా ఉన్నారా? కేసీఆర్ సమానంగా ఇచ్చిందా? మరి ఆయనకు మహిళల గురించి మాట్లాడే హక్కు ఉందా? ఇప్పుడు భారతదేశంలో మహిళల ఏకైక ద్రోహి ఎవరు? మహిళలకు ద్రోహం చేసింది ఎవరు? ఇండియాలోని నెంబర్ 1 ద్రోహి ఎవరు? కేసీఆర్. ఆయన మహిళల గురించి మాట్లాడే హక్కు ఉందా? లేనే లేదు. భారతదేశ రాజ్యాంగం మహిళలకు అత్యున్నత స్థానం ఇచ్చింది. ప్రపంచంలో ఏ దేశ రాజ్యాంగం కూడా మహిళలకు ఇంత గుర్తింపు ఇవ్వలేదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాం. మహిళల సంబంధించిన విషయంలో మన దేశానికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నది. ఇందిరాగాంధీ మీ అందరూ తెలుసుగా. ఆమె భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత పంజాబ్ లో ఒక దేవాలయానికి వెళ్ళింది. ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో ఉన్న కొంతమంది, అమ్మ నువ్వు భర్త చనిపోయిన విధవరాలు కాబట్టి నువ్వు ఈ గుడిలో రావడానికి అవకాశం లేదని చెప్పేసి ఆమెను అడ్డుకున్నారు. ఆమెను అడ్డుకుంటే ఆమె చాలా బాధపడి ఒక ప్రకటన చేసింది. ఏమిటా ప్రకటన అంటే, భారతదేశంలో పుట్టిన సంస్కృతి సాంప్రదాయాలు ఈ దేశ మహిళనైనా నన్ను గుడిలో రావడానికి అడ్డుకున్నారు, అందువల్ల నేను బాధపడుతున్నా. కానీ ఈ దేశంలో పుట్టిన మహిళలకు గుడిలో రావడానికి అవకాశం లేదు కావచ్చు, కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈ దేశ మహిళను ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి ఈ దేశాన్ని పరిపాలించారు. 100 సంవత్సరాల క్రితం భారతదేశంలో వంటింటికే పరిమితమైనటువంటి మహిళను భారతదేశ ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది ఏమిటి? భారత రాజ్యాంగం. వంటింటికి పరిమితమైన మహిళలు భారతదేశానికి ప్రధానమంత్రి అయిండు. ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి అయింది. అలాగే మన పక్క రాష్ట్రంలో జయలలిత ముఖ్యమంత్రి అయింది. తమిళనాడు మన పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది. ఉత్తరప్రదేశ్ లో మాయావతి 4 సార్లు ముఖ్యమంత్రి అయింది. మరి మహిళలు ఈ స్థాయికి రావడం కారణం ఏంటిది? కాబట్టి మన రాజ్యాంగం మహిళలకు ఉపయోగపడే రాజ్యాంగమా, ఉపయోగపడే రాజ్యాంగమా? మన రాజ్యాంగం మహిళని గౌరవించిందా, అవమానించిందా? కేసీఆర్ గౌరవించిందా, అవమానించిందా? మరి కేసీఆర్ రాజ్యాంగం మార్చుతా అని అంటే మీరు అంగీకరిస్తారా? కేసీఆర్ బలపరుస్తారా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బలపరుస్తారా? కాబట్టి ఇప్పుడు మన కొత్త రాజ్యాంగం కావాలా, ఈ రాజ్యాంగమే కావాలా? కొత్త రాజ్యాంగం తెచ్చుకున్నామా, ఈ రాజ్యాంగమే తెచ్చుకున్నామా? ఈ రాజ్యాంగమే కంటిన్యూషన్ చేసుకోవాలి. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉన్నది. ఆయన తీసేస్తా అంటున్నాడు, మనం ఏం చేయాలి? వద్దని చెప్పాలి. ఆయన ఏమంటున్నాడు? తీసేస్తా అంటున్నాడు. మనం ఏం చెప్పాలి? వద్దును, దాని జోలికి రావద్దు, వస్తే మీరు చూస్తూ అని చెప్పాలా వద్దా? చెప్తారా? మరి ఆ ధైర్యం ఉందా? ఆ భయం ఉందా? ధైర్యం ఉందా? భయం ఉందా? ఆ సాహసం ఉందా? కేసీఆర్ నువ్వు మాట్లాడిన తప్పు అని చెప్పగలుగుతారా? మాకు ఈ రాజ్యాంగం కావాలని చెప్పగలుగుతారా? ఎంతమని చెప్పగలుగుతారా? చేసేస్తాండి. రైట్, థ్యాంక్ యూ. కాబట్టి భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం మనం అందరం కట్టుబడి ఉందాం. కేసీఆర్కి ఒకటే కావాలి, ఈ రాజ్యాంగం ఎందుకు పోవాలంటే ఒకే కారణం, తెలంగాణలో రాజరిక వ్యవస్థ రావాలి, కేసీఆర్ రాజుగా మారాలి. ఇప్పుడు తెలంగాణకి ఆయన ఏమిటి? ముఖ్యమంత్రి. ఆ పొజిషన్ ఆయనకు వద్దు. ఆయనకు కావాల్సింది ఏంటిది? రాజు కావాలి. ప్రజాస్వామ్యంలో రాజు అనే పదానికి అవకాశం లేదు. అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రజాస్వామ్యాన్ని పొందుపరచడం వల్ల ఇక్కడ ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులు ఎవరు ఎన్నుకుంటున్నారు? మనమే ఓట్లేసి ఎన్నుకుంటున్నాం. కానీ ఆయనకి ఈ వ్యవస్థ అవసరం లేదు. ఆయనకి ఏం కావాలి? రాజు కావాలి. ఆయన రాజు అయిన తర్వాత ఆయన దిగిపోతూ ఎవరిని పెట్టుకుంటాడు? ఆయన తర్వాత ఎవరు వస్తారు? వాళ్ళ కొడుకుని పెట్టుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళ కొడుకు, ఆ తర్వాత వాళ్ళ కొడుకు. కాబట్టి తరతరాలుగా వాళ్ళ కుటుంబం తెలంగాణను పరిపాలించాలంటే రాజరిక వ్యవస్థ ఉండాలి. మరి భారతదేశం రాజరిక వ్యవస్థ అమల్లో ఉందా? ప్రజాస్వామ్యం అమల్లో ఉందా? ప్రజాస్వామ్యం అమల్లో ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం ఉన్నన్ని రోజులు రాజరికం సాధ్యం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యం తీసేయాలి. ప్రజాస్వామ్యం తీసేయాలంటే ఏది అడ్డంగా ఉన్నది? రాజ్యాంగం అడ్డుగా ఉంది. కాబట్టి ఏం మార్చాలి? రాజ్యాంగం మార్చాలి. కాబట్టి మొత్తం ఈ ప్రాసెస్ లో కేసీఆర్ ప్రయోజనాలు ఉన్నాయా, మన ప్రయోజనాలు ఉన్నాయా? కేసీఆర్ ప్రయోజనాలు. ఆయన కుటుంబం ఇంకో 100 ఏళ్ళు తెలంగాణ పరిపాలించాలంటే రాజ్యాంగం అడ్డుగా ఉంది కాబట్టి రాజ్యాంగం తీసేయాలి అంటున్నాడు. వాళ్ళది పోతే ఎవరి బతుకులాగం అవుతాయి? మన బతుకులాగం అవుతాయి. కాబట్టి రాజ్యాంగం ఎవరు కాపాడుకోవాలి? మనమే కాపాడుకోవాలి. కాబట్టి భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇక్కడ ఉన్న విద్యార్థులుగా మీరందరూ కలిసికట్టుగా ఈ పోరాటంలో ముందుకు రావాల్సిందిగా మీ అందరి విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న విషయాలు కేసీఆర్ మన ప్రజలు చేస్తున్న, ప్రజలు పక్కదారి పట్టిస్తూ మనల్ని మోసం చేస్తున్న విషయాలు మీ పేరెంట్స్ తో మీరు మాట్లాడాలి, మీ గ్రామంలో మీ ఫ్రెండ్స్ తో మీరు మాట్లాడాలి, అలాగే మీ చుట్టుపక్కల ఇళ్లనున్న మన ఫ్రెండ్స్ అందరితో కూడా ఈ విషయాలు తప్పకుండా చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, భారత రాజ్యాంగం పరిరక్షించాలంటే ఏకైక మార్గం, ఒకే ఒక మార్గం, ఆ కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠంలో ఉండడం వల్లనే ఆయన రాజ్యాంగం మార్చాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎవరు మార్చుకోవాలి?
కేసీఆర్ మార్చుకోవాలి. ఆయన ఏ పీఠం మీదకి తిప్పాలి, ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలి. కాబట్టి కేసీఆర్ తిప్పాలంటే వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలి? కేసీఆర్ కు ఓటు వేయాలా? ఎవ్వరు వేయకూడదు. మనం వేయద్దు, మన తల్లిదండ్రులతో కూడా వేయనియద్దు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గద్ద తిప్పితే రాజ్యాంగం మనం కాపాడుకుంటాం. ఆ విషయాలు మీ పేరెంట్స్ కు, మీ తల్లిదండ్రులందరికీ చెప్పాల్సిందిగా మీ అందరికీ పేరు పైన విజ్ఞప్తి చేస్తూ భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏప్రిల్ 9వ తారీఖున జరగబోయే కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొనాల్సిన విజ్ఞప్తి చేస్తూ చాలా ఓపికగా క్రమశిక్షణగా ఈ మీటింగ్ విన్న చెల్లెలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై జవాన్.